అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఛానల్ సలాం సైనిక. ఫైనల్గా ఈ సస్పెన్స్ అనేది క్లియర్ అయింది. కేంద్రీయ సైనిక బోర్డు నుండి మనకి అనౌన్స్ చేసిన మూడు స్కీమ్స్ గురించి ముఖ్యంగా డబుల్ అయిపోయాయని చెప్పడం జరిగింది. అది కూడా 2025 నవంబర్ నుండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి డబుల్ అవుతుందని చెప్పడం జరిగింది. అప్లికేషన్స్ అప్లై చేయడం స్టార్ట్ అయిన తర్వాత అక్టోబర్ టైంలో ఈ విషయం ఒక లెటర్ ద్వారా మనకు చెప్పడం జరిగింది. అప్పటికే 60 to 70% ఎక్స్ సర్వీస్మెన్స్ ఈ స్కీమ్స్ కొరకు అప్లై చేసేసుకొని ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఎటు కాని పరిస్థితి అయిపోయింది. ఆల్రెడీ రాష్ట్రీయ సైనిక బోర్డు నుండి కూడా అది రికమెండ్ కూడా అయిపోవడం జరిగింది. సో వాళ్ళు ఎటు ఏం చేయలేని పరిస్థితి వల్ల అందరూ ఏమనుకున్నారంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ 2024-25 వరకు ఓన్లీ 24,000 లెక్క ఇస్తారని మ్యాక్సిమం అంచనా వేయడం జరిగింది. కానీ ఫైనల్గా ఇప్పుడు జరిగింది ఏంటంటే నవంబర్ 1 తర్వాత ఎవరెవరైతే అప్లై చేశారో సీఏ కొరకు కానీ తర్వాత ఈ చిల్డ్రన్ మ్యారేజ్ అసిస్టెన్స్ కానీ అలాగే పెన్యూరీ గ్రాంట్ కానీ ఈ 3 డబుల్ అవడం జరిగింది. అలాగే నవంబర్ 1 తర్వాత ఎవరైతే అప్లై చేశారో వారికి ఇప్పుడు అమౌంట్ కూడా వాళ్ళకి 48,000 లెక్క అకౌంట్ పడడం జరిగింది. అలాగే డాక్టర్స్ మ్యారేజ్ అసిస్టెన్స్ కూడా వారి అకౌంట్లో 1 lakh పడడం జరిగింది. ఇంతకుముందు 50,000 మాత్రమే ఉండేది. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమైంది ఏంటంటే వారి లెటర్లో చెప్పిన దాని ప్రకారం 1 నవంబర్ తర్వాత ఎవరెవరైతే అప్లై చేశారో వారందరికీ డబుల్ అమౌంట్ అనేది పడడం జరిగింది. అంటే సీఏకి 48,000, మ్యారేజ్ అసిస్టెన్స్కి వచ్చేసరికి 1 lakh, అలాగే పెన్యూరీ గ్రాంట్కి వచ్చేసరికి 4,000 to 8,000 అవడం జరిగింది. ఈ విధంగా అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు గమనించగలరు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా నేను పక్కన ఈ స్క్రీన్లో మీకు షో చేస్తున్నాను, చూడొచ్చు మీరు ఇక్కడ. అయితే చాలామంది చేస్తున్న ఈ కంప్లైంట్ ఏంటంటే ఇస్తే అందరికీ ఒకే విధంగా ఉండాలా, 24,000 ఇచ్చినా పర్వాలేదు, 48,000 ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసి చాలామంది వారి ప్రాబ్లమ్ని రైట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఏం జరగబోతుందో మనం చూడాలి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే కొంతమంది ఎవరైతే నవంబర్ 1 తర్వాత అప్లై చేశారో వాళ్ళవి కొంతమంది అయితే 24,000 పడుతున్నాయి. కానీ అలాంటి వరకు ఒక అవకాశం ఏంటంటే మీరు కేంద్రీయ సైనిక బోర్డు జేడీ అడ్మినిస్ట్రేషన్ నెంబర్ నేను ఇక్కడ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసేసి మీరు మీ ఈ విషయాన్ని వివరించండి. మీ అమౌంట్ అయితే తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం కేసెస్లో. ఇంకా ఎవరైనా ఏదైనా కంప్లైంట్ చేయాలి, ఏదైనా విషయం రైట్ చేయాలి, ఏదైనా గ్రీవియన్స్ రైట్ చేయాలి, ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే ఇక్కడ నేను నెంబర్స్ ఇస్తున్నాను కేంద్రీయ సైనిక బోర్డుకు సంబంధించి. అక్కడ మీరు మాట్లాడి విషయాన్ని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, లేదా మెయిల్ ద్వారా కూడా వారికి విషయాన్ని చెప్పొచ్చు. ఇదండి ముఖ్యంగా ఈ సీఏ సంబంధించి చాలామంది కమెంట్ ద్వారా అడగడం జరుగుతుంది. 24,000 వస్తాయా, 48,000 వస్తాయా, అసలు వస్తాయా రాదా, ఏంటి పరిస్థితి అనే విధంగా. ఒక్కసారి మీ అప్లికేషన్ అప్రూవల్ అయింది అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ని బట్టి తప్పకుండా అమౌంట్ అనేది మన అకౌంట్లో వస్తుందండి. ఒక వారం 2 వారాలు అటు ఇటు అయినా కానీ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని వచ్చి మన అకౌంట్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇదండి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.